సమరం న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఐటీలో 5 ఏళ్లలో 5 లక్షల మందికి ఉపాధి. తిరుమల నెయ్యిలో జంతు కొవ్వు. విదేశీ విద్యార్థుల స్టడీ పర్మిట్లను తగ్గించిన కెనడా. హ్యాపీ నెస్ట్ కు మళ్లీ టెండర్లు. 3 ఏళ్లలో ప్రతి ఇంటికి రక్షిత తాగునీరు. విజయవాడలోనే 70 ఎకరాల ఆక్రమణ. విశాఖ ఉక్కుకు 500 కోట్ల మంజూరు. రక్తహీనత లోపాన్ని తగ్గించే చిలగడదుంప. ఈరోజు వార్తలను చూద్దాం. ఐటీలో 5 ఏళ్లలో 5 లక్షల మందికి ఉపాధి. ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగాల ద్వారా 5 ఏళ్లలో సుమారు 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. అందుకు అనుగుణంగా ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగాలలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఐటీ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, సెమీ కండక్టర్, డేటా సెంటర్, స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్తో పాటుగా భవిష్యత్తులో విస్తృత ఉపాధి అవకాశాలకు అవకాశం ఉన్న కృత్రిమ మేధ, డ్రోన్ పాలసీలను కొత్తగా తీసుకురాబోతోంది. వాటికి సంబంధించిన విధి విధానాలపై కసరత్తు పూర్తయింది. నూతన పారిశ్రామిక విధానంతో పాటు వాటిని కూడా ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది. గత ప్రభుత్వం తీసుకువచ్చిన 2021-24 ఐటీ పాలసీ మార్చి నెలతో ముగిసింది. సాధ్యమైనంత త్వరగా కొత్త ఐటీ విధానాన్ని ప్రకటించడం ద్వారా ఆ రంగంలో సంస్థలను ఆకర్షించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. పెట్టుబడుల ఆధారంగా కాకుండా సంస్థ కల్పించిన ఉపాధి లెక్కల ఆధారంగా ప్రోత్సాహకాలను అందించేలా నిబంధన తీసుకురానున్నట్లు సమాచారం. రాబోయే 5 ఏళ్ల పాటు అమల్లో ఉండేలా ఈ కొత్త పాలసీని ప్రభుత్వం తీసుకురానుంది. తిరుమల నెయ్యిలో జంతు కొవ్వు. జగన్మోహన్ రెడ్డి హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం మహాప్రసాదమైన లడ్డూల తయారీలో వినియోగించిన నెయ్యిలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె వంటివి కలగలిసి ఉండవచ్చుననే అనుమానాన్ని గుజరాత్కు చెందిన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ కాఫ్ లిమిటెడ్ సంస్థ వ్యక్తం చేసినట్లు తెదేపా తెలిపింది. ఈ నెయ్యిలో పెద్ద ఎత్తున కల్తీ జరిగిందని, అందులో పాలకు సంబంధించినవి కాకుండా ఇతరత్రా కొవ్వులు కలగలిసి ఉన్నట్లుగా ఆ పరీక్షల్లో వెల్లడైందని వివరించింది. తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి గురువారం మీడియాకు ఆ నివేదికను విడుదల చేశారు. నిర్దేశిత ప్రమాణాల ప్రకారం నెయ్యిలో ఉండవలసిన ఎస్ విలువ కంటే పరీక్షించిన నమూనాల్లో చాలా తేడాలు ఉన్నాయని తెదేపా స్పష్టం చేసింది. 3 ఏళ్లలో ప్రతి ఇంటికి రక్షిత తాగునీరు. 3 ఏళ్లలో గ్రామాలలో ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా సురక్షిత నీరు సరఫరా చేయడమే ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇందుకోసం అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ పథకం అమలుపై సచివాలయంలో గురువారం నాడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రతి ఇంటికి సురక్షిత నీరు ఇవ్వాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జల్ జీవన్ మిషన్ పథకాన్ని గత వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలోనూ ఘోరంగా విఫలమైంది. కేంద్రం కేటాయించిన 27,248 కోట్లలోనూ 4,235 కోట్లే ఖర్చు చేసింది. వైకాపా ప్రభుత్వం రాష్ట్ర వాటా నిధులు ఇవ్వని కారణంగా పనులు ముందుకు సాగలేదు. 2019కి ముందే పలు గ్రామాలలో కుళాయిలు ఏర్పాటు చేసి ట్యాంకర్ల ద్వారా ప్రజలకు నీటి సరఫరా చేశాం. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వం ఇది పట్టించుకోలేదని చంద్రబాబు మండిపడ్డారు. హ్యాపీ నెస్ట్కు మళ్లీ టెండర్లు. రాజధాని అమరావతిలో హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టుకు నిర్మాణానికి సంబంధించి రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ CRDA 770.94 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచింది. బిడ్లు దాఖలు చేసేందుకు వచ్చే నెల 4వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఇచ్చింది. CRDA చేపట్టిన ఈ గృహ నిర్మాణ ప్రాజెక్టులో మొత్తం G18 విధానంలో 12 టవర్లు నిర్మిస్తారు.
దీనిలో 1200 ప్లాట్లు ఉంటాయి. మొత్తం నిర్మిత ప్రాంతం 20,89,260 చదరపు అడుగులు. హ్యాపీ నెస్ట్లో ఇంకా 190 ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. విజయవాడలోనే 70 ఎకరాల ఆక్రమణ. విజయవాడలో బుడమేరును 70 ఎకరాల మేర ఆక్రమించినట్లుగా అధికారులు గుర్తించారు. వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి పాత ఛానల్ విజయవాడలో గొల్లపూడి మీదుగా విద్యాధరపురం, గుణదల, రామవరపాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు వరకు ప్రవహిస్తోంది. విజయవాడ నగర పరిధిలోనే 8.9 కిలోమీటర్ల మేర బుడమేరు ఉంది. తరువాత విజయవాడ నగర గ్రామీణాన్ని ఆనుకుని 10.2 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. నగర పరిధిలో 70 ఎకరాలలో 3,051 అక్రమ నిర్మాణాలు కట్టినట్లు గుర్తించారు. ఇందులో 6,000 కుటుంబాలు ఉన్నాయి. విజయవాడలో ఏలూరు కాలువ, బుడమేరు కాలువలకు ఒక గట్టు ఉమ్మడిగా ఉంటుంది. ఆ ఉమ్మడి గట్టుపైనే 2,000 కట్టడాలు ఉన్నట్లు గుర్తించారు. అంటే బుడమేరు, ఏలూరు కాలువలు రెండింటినీ ఆక్రమించినట్లే. విశాఖ ఉక్కుకు 500 కోట్ల మంజూరు. విశాఖ ఉక్కు కర్మాగారానికి కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ పలు ఆంక్షలతో 500 కోట్లు మంజూరు చేసినట్లు సమాచారం. వాటిని ప్రధానంగా చట్టబద్ధమైన చెల్లింపులకు వినియోగించాలని ఓ జాబితాను విడుదల చేసినట్లు తెలిసింది. జీఎస్టీ, ఉద్యోగ భవిష్య నిధి విరాళాలు, ప్రభుత్వ లెవీలు వంటి బకాయిల చెల్లింపులకు కేటాయించాలని పేర్కొన్నట్లు సమాచారం. చెల్లింపుల నిర్వహణకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసినట్లు తెలిసింది. సంబంధిత నిధులు తప్పుగా వెళితే వెంటనే చెల్లింపులను నిలిపివేయాలని ఎస్బీఐకి సూచించినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని ఉక్కు కర్మాగార వర్గాలు నిర్ధారించలేదు. విదేశీ విద్యార్థుల స్టడీ పర్మిట్లను తగ్గించిన కెనడా. విదేశీ విద్యార్థులకు విద్యా పర్మిట్లను తగ్గిస్తున్నట్లుగా కెనడా ప్రకటించింది. ఈ చర్య విదేశీ విద్య అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపించనుంది. విదేశీ విద్యార్థుల పర్మిట్లను గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 35% మేర తక్కువగా ఇస్తున్నాం. వచ్చే ఏడాది ఆ సంఖ్య మరో 10% తగ్గుతుందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో బుధవారం రాత్రి ఎక్స్లో వెల్లడించారు. వలసలు మా దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనకరమైనవే. అయితే దీన్ని అలుసుగా తీసుకుని కొందరు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు. అందుకే వాటిని మేము నియంత్రించక తప్పట్లేదు అని ఆయన పేర్కొన్నారు. దేశంలో తాత్కాలిక నివాసుల సంఖ్యను తగ్గించాలని భావిస్తున్న క్రమంలో కెనడా తాజా చర్యకు దిగింది. ఇమిగ్రేషన్ విభాగం డేటా ప్రకారం 2023లో 5,09,390 మంది విదేశీ విద్యార్థులకు స్టడీ పర్మిట్లు జారీ చేశారు. ఈ ఏడాది తొలి 7 నెలల్లో 1,75,920 మందికి అనుమతిచ్చారు. ఇక విదేశీ వర్కర్లు, విద్యార్థుల భాగస్వాములకు పని అనుమతులపై కూడా పరిమితులు విధించనున్నట్లుగా ట్రూడో సర్కార్ వెల్లడించింది. ఉదయభాను వెంటే వైకాపా శ్రేణులు. వైకాపాను వీడుతున్నట్లుగా ప్రకటించిన అనంతరం మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జగ్గయ్యపేట నియోజకవర్గంలోని తన అనుచరులు, కార్యకర్తలు, శ్రేణులతో సమావేశానికి ఏర్పాట్లు చేసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశం జగ్గయ్యపేటలో ఏర్పాటు చేశారు. తనతో కలిసొచ్చే నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులకు ఆహ్వానం పలికేందుకే సమావేశం ఏర్పాటు చేసినట్లుగా ఆయన అనుచరులు చెబుతున్నారు. జనసేనలో ఆయన చేరుతున్న నేపథ్యంలో నియోజకవర్గంలో ఆ పార్టీని పటిష్టపరిచేందుకు అవసరమైన భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు చేయనున్నారు. వైకాపాలో ప్రస్తుతం ఉన్న ఉదయభాను అనుచరులు, నాయకులు, కార్యకర్తలపై ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వచ్ఛందంగా తనతో వచ్చేవారినే తన వెంట తీసుకువెళ్లాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అందుకే నియోజకవర్గంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశానికి అందరూ ఆహ్వానితులేనంటూ సామాజిక మాధ్యమాల ద్వారా ఆత్మీయ ఆహ్వానం పలికారు. రక్తహీనత లోపాన్ని తగ్గించే చిలగడదుంప.
చిలకడ దుంపలను తింటే తెల్ల రక్త కణాల సంఖ్య బ్రహ్మాండంగా పెరుగుతుంది. తెల్ల రక్త కణాలు మన శరీర రోగనిరోధక వ్యవస్థలో భాగం. అవి రోగాలు రాకుండా నివారిస్తాయి. అందువల్ల చిలకడ దుంపలను ఆహారంలో తప్పక భాగం చేసుకోండి. వీటిని తింటే విటమిన్ ఏ కూడా పుష్కలంగా లభిస్తుంది. అలాగే దీంతో కంటి చూపు మెరుగుపడుతుంది. ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. దీంతో రక్తం తయారవుతుంది. అందువల్ల రోజు ఒక చిలకడ దుంపను ఉడకబెట్టుకుని కానీ కాల్చుకుని కానీ తింటే రక్తహీనత పూర్తిగా తగ్గుతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. మహిళా సాధికారతే లక్ష్యంగా శ్వేతా విప్లవం 2.0. భారత పాడి పరిశ్రమ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీని కొరకై శ్వేతా విప్లవం 2.0ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆవిష్కరించారు. మహిళా సాధికారత, ఉపాధి అవకాశాలే లక్ష్యంగా దీనికి శ్రీకారం చుట్టినట్లు ఆయన పేర్కొన్నారు. బీహార్లోని నవాదాలో దళితుల ఇళ్లకు నిప్పు. బీహార్లోని నవాదా జిల్లాలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాదాపు 34 ఇళ్లను తగులపెట్టారు. వీటిలో చాలా వరకు దళితులకు చెందినవే ఉండడం గమనార్హం. అశ్విన్, జడేజా వీరోచిత బ్యాటింగ్. భారత్ బంగ్లాదేశ్ మధ్య 2 టెస్టుల సిరీస్లో తొలి మ్యాచ్ ఆసక్తికరంగా ఆరంభమైంది. తొలి రోజు సగం వరకు బంగ్లా బౌలర్ల ఆధిపత్యం కొనసాగింది. తరువాత లోకల్ హీరో అశ్విన్ మెరుపు శతకం బాదితే జడేజా సెంచరీ ముంగిట నిలిచాడు. చెస్ ఒలింపియాడ్లో పురుషులకు మరో గెలుపు. చెస్ ఒలింపియాడ్లో భారత పురుషుల జట్టు హవా కొనసాగుతోంది. తిరుగులేని ఆధిపత్యంతో ఆ జట్టు వరుసగా 8వ విజయం సాధించింది. క్వార్టర్స్లో మాళవిక. చైనా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 టోర్నీలో భారత యువ షట్లర్ మాళవిక బాన్సోద్ తొలి రౌండ్లో పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేతను చిత్తు చేసింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్తో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.